215 పాట సంఖ్య 215. అంతకుముందు పాట పుస్తకంలో 213, ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 215. 1-3-5 1 చరణము 3వ చరణము 5వ చరణం ఆడుకుంటామండి. జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములకు మహిమమయుని పరమ తండ్రిని జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములకు మహిమమయుని పరమ తండ్రిని పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని ఘనత పొందా సదరాజ్యమునిచే స్వాధ్యము పొందవన సుయమైతిని. ఘనత పొందా సదరాజ్యమునిచే స్వాస్థ్యము పొందవన సుయమైతిని. హోసన్నా హోసన్నా విజయునికే, హోసన్నా హోసన్నా విజయునికే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో మహిమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగము ప్రభుని చేరా చేరి చూచేగా సదకలమయనకు ననిపుడు. సంగము ప్రభుని చేరా చేరి చూచేగా సదకలమయనకు ననిపుడు. సాగిలా పడేదము సృష్టికర్తకి, సాగిలా పడేదము సృష్టికర్తకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ
దయచేసి కూర్చున్నామండి. బైబిల్ పనులు వాడుకుంటాం. బైబిల్ పనులు వాడుకుంటాం. బలమల్ల మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ప్రియమైన వాళ్ళారా, బలలో పాల్పొందే ముందుగా నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటామండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలకు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరిగి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. సామెతలు 8:11, పేజీ నెంబర్ 536. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. మళ్ళీ చదువుకుంటామండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. వంట పరిచయంలో సహాయం చేయండి, సండే స్కూల్ పరిచయంలో సహాయం చేయండి ప్రభా. మరి మీ యొక్క బలంలో పాల్గొనడానికి ముందుగా వాక్య విలువలో మా జీవితాలను సరి చేసుకొని బలంలో ఏకకరమైన రీతిలో బలంలో పాల్గొనలో సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళారా, మరి శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అందులో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ. ఒకటి, మాట వినడం శ్రేష్టము. ఏంటంటే మాట వినడము శ్రేష్టం. రెండోదిగా జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. మనం కూడా ఎక్కడన్నా మార్కెట్కి పోయినప్పుడు శ్రేష్టమైనవే కూరగాయలు ఏమన్నా మంచివే శ్రేష్టమైనవే కావాలని కోరుకుంటాం. ఏదైనా బట్టల షాపు పోయినా కూడా మన దృష్టికి ఏవైతే శ్రేష్టమైనవి అనిపిస్తుందో వాటిని తీసుకుంటాం. ఏదైనా కానీ మనం తినే ఆహారం కూడా శ్రేష్టమైనదిగా ఉండాలని కోరుకుంటాం మనం. అదేవిధంగానే మన ఆత్మీయ జీవితాల మేలు కొరకై, సంఘ క్షేమం కొరకై, మన బిడ్డల ఆత్మీయత కొరకై కొన్ని విషయాలు దేవుడు రాయించి పెట్టేటువంటి విషయాలను ఎన్నో రాయించి పెట్టిన దేవుడు కొన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకంలో ఇప్పుడు మనము చదువుకున్న మాట ప్రకారం ఈ లోకంలో శ్రేష్టమైనవి 2. ఒకటి, విధేయత కలిగి మాట వినడం శ్రేష్టమైనది. రెండవది, శ్రేష్టమైనది జ్ఞానం శ్రేష్టమైనది. చదవండి సామెతలు 8:11. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది చాలక. ఈ లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ లోకంలో
రెండు రకాల జ్ఞానం ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండవది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానము. యాకోబు పత్రిక 3:15 చదవండి. రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండవది దేవుడిచ్చే జ్ఞానము. చదవండి యాకోబు పత్రిక 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక, ఇక్కడ భూ సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. ఇది ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానము. అయితే దేవుని జ్ఞానం ఉంది ఒకటి. 16 ఏలైనగా దాని కింద వచ్చింది అదక. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే అన్నది. ఇదేంటంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని జ్ఞానం ఇది. ఇదేం జ్ఞానం అండి? దేవుని జ్ఞానం ఇది. దేవుని జ్ఞానం వాస్తవంగా చాలాసార్లు మనం అనుకుంటాం, మా బిడ్డలు మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలి, మా కుటుంబాలు జ్ఞానం కలిగి ఈ లోకంలో బ్రతకాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అయితే ప్రియమైన వాళ్ళరా, వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏది దేవుని దృష్టికి అనుకూలమైనది, ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటంటే దేవుని జ్ఞానం శ్రేష్టమైనది, దేవుని జ్ఞానము శ్రేష్టమైనది. రెండోదిగా మాట వినడము శ్రేష్టమైనది, మాట వినడం శ్రేష్టమైనది. ఈ జ్ఞానం కలిగి ఉంటే, దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఏం లాభము? దేవుని జ్ఞానం కలిగి ఉంటే అనగా దేవుని జ్ఞానం అంటే విధేయత కలిగి ఉండడము, ఆ వాక్యానికి లోబడము, ఆ మంచితనంతో నడుచుకోవడము, ఆ కనికరంతో కూడిన మనసు కలిగి ఉండడము. ఏంటంటే ఇది దేవుడిచ్చే జ్ఞానం ద్వారా కలిగే విషయాలు ఇవన్నీ కూడా. ఈ దేవుడిచ్చే జ్ఞానం మనం కలిగి లోకంలో జీవిస్తే ఏమవుతుందంటే, చూడండి ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత మేలుందో. సామెతల గ్రంథము 22:12. సామెతలు 22:12. ఒక్క నిమిషం అక్క, అందరూ చూసుకుంటారు అక్క. సామెతలు 22:12 చదవండి అక్క. యెహోవా చూపులు చాలక ఎవరి వైపు ఉన్నాయండి? దేవుని కళ్ళు జ్ఞానం కలిగిన వారిపై. మన కుటుంబాలకు దేవుని జ్ఞానం కలిగి ఉంటే మన కుటుంబాల్లో దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నారని అర్థం. మన బిడ్డలు దేవుని జ్ఞానం కలిగి ఉంటే దేవుని కన్ను దృష్టిలో మన బిడ్డలు ఉన్నారని అర్థము. మన బిడ్డలు ఉన్నారని అర్థము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని దృష్టిలో ఉన్నారు. రాజ్యాలపై సింహాసనాల మీద కూర్చున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఈ వాక్యం సత్యం. ఆదికాండంలో మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు. చదవండి ఆదికాండము 41:16. ఒక వ్యక్తి దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదమో ఇప్పుడు మనం చూసుకుంటాం. ఆదికాండం 41:16. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. చాలక దేవుని జ్ఞానం చేత నింపబడిన వారు దేవుని వైపు చూచేవారుగా ఉన్నారు. దేవుని జ్ఞానం చేత నింపబడినటువంటి వారు దేవునిపై ఆధారపడేటువంటి వారుగా ఉన్నారు. 32 ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది. 33 కాబట్టి ఫరో వివేక జ్ఞానం కలిగిన ఒక మనుషును చూసుకొని ఐగుప్తు దేశం మీద ప్రియమైన వాళ్ళ ఇక్కడ యోసేపు మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్ట మాట్లాడుతున్నాడంటే, ఆయనకున్నటువంటి జ్ఞానం అంతా నాది కాదు, ఇదంతా దేవుని వల్లనే కలిగినని చెప్తున్నాడు. దేవునిపై ఆధారపడుతున్నాడు యోసేపు. దేవుడిచ్చే జ్ఞానం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు యోసేపు. ప్రియమైన వాళ్ళరా, యోసేపు గురించి అద్భుతమైన మాట ఉంది. ఒక మాట చదవండి. 41:39 ఆదికాండం. మరియు ఫరో దేవుడి ఇదంతయు తెలియపరిచిన గనక నీ వలే. ఇప్పుడు యోసేపు ఎటువంటి జ్ఞానంతో ఉన్నాడని అండి? దేవుడిచ్చే జ్ఞానం చేత ఉన్నాడు యోసేపు. ఏ జ్ఞానం అండి? దేవుడిచ్చేటువంటి జ్ఞానం చేత యోసేపు నింపబడినాడు. ఫరో చెప్తా ఉన్నాడు, చదవండి అక్క. మరియు ఫరో దేవుడి ఇదంతయు తెలియపరిచిన గనక
నీ వలె వివేక జ్ఞానం కలిగిన వారు ఎవరునూ లేరు. చాలక యేసేపు లాంటి దేవుని జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. సరే, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా మరి 9 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది యేసేపుకు. జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే 13 సంవత్సరాల వయసుప్పుడే వాళ్ళ అన్నల చేత బాధించబడతా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసు ఆ సమయంలో వాళ్ళ అన్నల చేత కొట్టబడి గోతిలో పడేశారు యేసేపును. ఆ 17 సంవత్సరాల వయసులో యేసేపు ఐగుప్తుకు తీసుకురావడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి ఏ డబ్బు అవసరం లేదు. యేసేపు జీవితాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే దేవుని ద్వారా జ్ఞానం పొంది దేవుని జ్ఞానంలో మనం వృద్ధి చెందడానికి ఏ పాండిత్యం అవసరం లేదు, ఏ చదువు అవసరం లేదు, ఏ డబ్బు అవసరం లేదు, ఏ పాండిత్యం ఏది అవసరం లేదు. కేవలము ఆయన మాట వినేటువంటి తత్వం మనకుంటే చాలు. దేవుని జ్ఞానం చేత మనల్ని, మన సంఘాలను, మన కుటుంబాలను దేవుడు నింపుతాడు. మనల్ని, మన సంఘాలను, మన కుటుంబాలను దేవుని యొక్క కన్నుల మధ్య ఉంచుకుంటాడు దేవుడు. జ్ఞానం గల వారి విషయంలో, దేవుని జ్ఞానం కలిగి జీవించే వారి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడనే వాక్యాన్ని ఈ యేసేపు జీవితం ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. స్వరరాజే చెప్తున్నాడు, నీ వల్లే దైవ జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరని చెప్తున్నాడు. ఒక ఆశీర్వాదం వచ్చింది యేసేపుకు. ఏం ఆశీర్వాదం అంటే 41 చదవండి, 40వ వచనం. అసలు ఎటువంటి ఆశీర్వాదం చూడండి. ఒక యేసేపు దగ్గర అన్నగారు లేరు, యేసేపు దగ్గర తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, తన ఊరి వారు ఎవరు లేరు యేసేపు దగ్గర. ఐగుప్తు దేశంలో యేసేపు ఒంటరిగా ఉన్నాడు. యేసేపు కేవలం దేవుని జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించడం చేత ఫరో ఒక రాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్క? చదవండి. నువ్వు నా ఇంటికి అధికారమై ఉండవలేను, ఈ ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే ఉందునని యేసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నానని. చాలక ఈ ఆశీర్వాదం ఎట్లొచ్చిందండి? దేవుని జ్ఞానం కలిగి ఉండడం వల్ల. ఇప్పుడు దేవుని జ్ఞానం ఏంది? ఇప్పుడు చదవండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. ఇప్పుడు యేసేపు పెట్టి ఉన్నాడండి ఐగుప్తు దేశంలో పవిత్రత కలిగి జీవిస్తూ ఉన్నాడు. పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపం నుంచి దూరంగా పారిపోతున్నాడు. ఈ దినాల్లో సమాజంలో చూస్తే ఎక్కడ పాపం దొరుకుతుందా, ఎక్కడ పాపంతో సహవాసం చేస్తామా, ఎక్కడ పాపంతో సాగిపోదామని మానవుడు ఎదురుచూచా ఉన్నాడు. కానీ ఆ దినాల్లో ఏ బోధకులు లేరు యేసేపుకు, ఏ ప్రవక్తలు లేరు యేసేపుకు, ఏ దైవ సేవకులు, సంఘం అనేది లేదు ఆ దినాల్లో యేసేపుకు. కానీ యేసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని, ఒక వ్యక్తి, ఒక యవనస్తులైనా యవనస్తురాలైనా, ఒక తల్లిదండ్రులుగా ఈ లోకంలో జీవించే మనము, ఆ తల్లిదండ్రులుగా మనము దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఎట్టుంటామంటే, ఆ పైన వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతం లేదు, ఉండదు, వేషధారణ ఉండదు. ప్రేమిన ఇదేంటంటే దేవుడిచ్చే జ్ఞానం. ఏ పక్షపాతం లేదు యేసేపుకు. పోతిఫరు యజమానుడు ఉన్నా లేకున్నా కష్టపడి పనిచేసే తత్వము. యేసేపు జీవితంలో సోమర్థనం లేదు. యేసేపు జీవితంలో ప్రేమిన వలన దేవుని జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఆ దేశం అంతటికి పైన ఒక అధికారినిగా చేసినాడు. కారణం ఏంటంటే దేవుని జ్ఞానము ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడుతుంది. వాక్యానికి విధేయత కలిగి మనము శ్రేష్టమైనది ఏంటంటే దేవుని దృష్టిలో ఆయన మాట వినడం శ్రేష్టమైనది. ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవించగలిగితే ఈ లోకంలో మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఒక దినాన ఆయన దృష్టికి ఎక్కడైతే ఆశీర్వాదకరంగా ఉంటామో అక్కడ కూర్చుని పెట్టుకుంటాడు ఒక దినాన. యేసేపు జీవితంలో అదే జరిగింది. యేసేపు దేవుని జ్ఞానం కలిగి ఉండడం ద్వారా దేవుని యొక్క కన్నుల మధ్యలో ఉన్నాడు యేసేపు. చూడండి, సామెతల గ్రంథము 22:12. ఇప్పుడు చదవండి, సామెతలు 22వ అధ్యాయం 12వ వచనం.
యెహోవా చూపులు చాలక. ఇప్పుడు దేవుని చూపులు యేసేపు మీద ఉన్నాయా లేవండి? ఉన్నాయి. యేసేపు పైన దేవుని చూపులు ఉన్నాయి. ఎందుకంటే దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. సింహాసనం మీద ప్రేమిని వలన గొప్ప గొప్ప అధికారులతో వాడు కూర్చుంటా ఉన్నాడు. ఇది ఆదికాండం 41 అధ్యాయము 45 వచనం. ఆదికాండం 41, 45. మరియు ఫరో యేసేపునకు పేరు పెట్టెను. 46 వచనం 46. యేసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యేసేపు ఫరో రాజు ఎదుట నిలిచినప్పుడు చాలక 17 సంవత్సరాల వయసులో ఐగుప్తుకు వచ్చినాడు. 30 సంవత్సరాల కల్లా ఐగుప్తు దేశానికి రాజు అయిపోయినాడు. చూడండి, 13 సంవత్సరాల కాలంలో ఎంత నమ్మకంగా దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడో. 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దేవుని జ్ఞానం కలిగి ఉన్నందుకు యేసేపుకు గొప్ప అధికారం దేవుడు ఇచ్చినాడు. ఆ దేశం అంతటి కూడా యేసేపు అనుమతి లేకుండా ఏది కూడా చేయడానికి వీలు లేదు. యేసేపు చెప్పింది ఆ ఐగుప్తు దేశం అంతా చేయాలి. చూడండి, దేవుని దృష్టిలో ఉంటారు ఎవరంటే దేవుని జ్ఞానం చేత నింపబడినటువంటి వారు. దేవుని జ్ఞానం చేత నింపబడినటువంటి వారు యెహోవా కన్నులు జ్ఞానం కలిగిన దేవుని జ్ఞానం కలిగిన వారి కుటుంబాల మీద ఉంటాయి. యెహోవా కన్నులు దేవుని జ్ఞానం కలిగిన వారి యవనస్తుల మీద ఉంటాయి. యెహోవా కన్నులు దేవుని జ్ఞానం కలిగినటువంటి తల్లిదండ్రుల మధ్యలో ఉంటాయి. దేవుని కన్నులు, మనుషుల కన్నులు మన పైన ఎప్పుడు ఉంటాయంటే ఏదో వాళ్ళకు నచ్చితే ఏదో కనికరం చూపాలని మన మీద కొన్ని దినాలు ఉంటాయి. తర్వాత ఆ మంచి మనసు పని చేయదు. అయితే దేవుని కనుదృష్టిలో మనం ఉండాలంటే, దేవుని కనుదృష్టి మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలంటే దేవుని జ్ఞానం కలిగి ఉండడం చాలా శ్రేష్టమైనది. వాక్యానికి విధేయత చూపడం, పవిత్రమైన జీవితం కలిగి జీవించడము, పక్షపాతం లేకుండా జీవించడము, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించడము, కనికరంతో కూడినటువంటి మనసు కలిగి జీవించడము. ఇది ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానము. ఒకవేళ దేవుడిచ్చే జ్ఞానం లేకుండా భూ సంబంధమైన జ్ఞానం ఉంది. భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటే దేవుని కనుదృష్టిలో మనం ఉండమండి. వాక్యం ఆధారం చేసుకొని మనం చెప్పుకోవచ్చు, మనము ఉండము. ఇదే దేవుని జ్ఞానం కలిగి ఇంకొక వ్యక్తి కూడా జీవించినాడు. సింహాసనం మీద పోయి కూర్చున్నాడు, అధికారుల దగ్గర కూర్చున్నాడు, దేవుడు గొప్ప స్థానం ఇచ్చినాడు. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు చలక. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినాడు, వివేచన ఇచ్చినాడు. అయితే ఈ దేవుని జ్ఞానం కలిగినటువంటి దానియేలు ఏం చేస్తున్నాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథము ఒక నిమిషం, పేజీ నెంబర్ చూడక 732 పేజీ నెంబర్ చూడండి. 732 2వ అధ్యాయం 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనుతో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని. దేవుని జ్ఞానం కలిగిన వారు ఎట్టుంటారండి? ఒక వ్యక్తి బాధపడుతుంటే, ఒక వ్యక్తి శ్రమలో ఉంటే, ఒక వ్యక్తి ఆ మరణానికి పాత్రుడిగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు. దానియేలు అదే చేస్తున్నాడు. దానియేలు ఒక రాజు ఆజ్ఞించినాడు, నా కళ యొక్క భావము దాని అర్థం చెప్పకుంటే ఈ దేశంలో నా జ్ఞానులందరినీ చంపేస్తానని ఒక ఆజ్ఞ బయలుదేరింది. అయితే దానియేలు స్నేహితుల దగ్గరికి వచ్చినాడు, మనందరం ప్రార్థన చేస్తాము, ఈ దేశంలో నా జ్ఞానంతో ఎవరు చనిపోకూడదు. అర్థం ఏంటంటే కనికరంతో కూడుకున్నటువంటి మనసు ఇది. దేవుని జ్ఞానం ఇట్టే చేస్తుంది. భూ సంబంధమైన జ్ఞానం అయితే ఒకవేళ ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు కలగలేవానికి అంతేలేవాడు అంటది ఈ భూ సంబంధ జ్ఞానం. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే వారి కొరకు ప్రార్థన చేస్తుంది. మనల్ని ఏం చేస్తుందంటే దేవుని జ్ఞానము
వారి కొరకు మోకరించి ప్రార్థన చేసేటట్టు సిద్ధపరుస్తుంది, మనల్ని సిద్ధపరుస్తుంది. ఇదేంటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చేటువంటి జ్ఞానము. దానియేలు దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. దానియేలు అది అక్కడ ఉన్న దేశంలో ఉన్న జ్ఞానం అందరి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానం కలిగిన వారు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెప్పి సత్యం ప్రేమిని వాళ్ళరా. చూడండి, ఇంకా దానియేలు గురించి చూసినట్టయితే 21వ వచనం, దానియేలు 2వ అధ్యాయం 21వ వచనం చదవనక ఆయన చదవనక మార్చువాడై ఉండి నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును. మన దేవుడు ఎటువంటి వాడంటే, ఎవరైతే ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా సరే, ప్రభా ఈ లోక సంబంధమైన జ్ఞానం కాకుండా మీరిచ్చే జ్ఞానం నాకు కావాలి ప్రభా అని మనం ఆశపడితే తప్పకుండా ఆయన జ్ఞానం చేత మనల్ని, మన హృదయాలను నింపుతాడు ప్రభు. దానియేలు గురించి ఒక సాక్ష్యం ఉంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతలకు ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి కాలంలో దానియేలుకి ఏ జ్ఞానం ఉందండి? దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని జ్ఞానం చేత మన కుటుంబాలు నింపబడినప్పుడు, దేవుని జ్ఞానం చేత మన సంఘం నింపబడినప్పుడు అనేకులు సాక్ష్యం ఇస్తారు. అరే పలాని కుటుంబం దేవుని జ్ఞానంలో వర్ధిల్లుతూ ఉన్నారు, వారి దేవుడు శక్తివంతుడు, పలాని యవనస్తులు పలాని యవనస్తురాలు దేవుని జ్ఞానం కలిగి నడుచుకుంటూ ఉన్నారు, మంచితనం కలిగి ఉన్నారు, కనికరం కలిగిన మనసు కలిగి ఉన్నారు, అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారు, పరిశుద్ధమైన జీవితం జీవించేటువంటి వారుగా ఉన్నారు, వారు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి వారి దేవుడు గొప్పవాడు. ఇటువంటి సాక్ష్యాలు పొందుతాం మనం ఎప్పుడంటే దేవుని జ్ఞానం చేత మనం నింపబడినప్పుడు, దేవుని జ్ఞానం చేత మనం నింపబడినప్పుడు. దానియేలు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, దానియేలు దైవ జ్ఞానం కలిగిన వాడు. తర్వాత 12వ వచనంలో 5:12, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధిగా ఎట్లొచ్చింది దానియేలుకు? దేవునితో సవాసం కలిగి ఉన్నాడు కనుక దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. ఏంజల్ సండే స్కూల్కి పో అక్క, సండే స్కూల్ పంపించాడు అక్క. ఈ దానియేలు దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన బుద్ధి, దేవతల ఆత్మలు కలిగి ఉన్నాడు దానియేలు. అందుకొరకే దానియేలుకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, చదవండి 6వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 6:2. వారి పైన 3 ప్రధానుగా నియమించను, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ప్రేమిని వాళ్ళారా చూడండి, ఇప్పుడు ఆ పట్టణంలో ఆ రాజ్యంలో అంతా కూడా దానియేలు ముఖ్యమైన వాడుగా ఉన్నాడు. యేసేపు ఎట్లయితే ఆ దేశానికి నాయకుడు అయిపోయినాడో దేవుని జ్ఞానం కలిగి, దానియేలు దేవుని జ్ఞానం కలిగి ఉన్నందుకు ఆ దేశ నాయకులలో ముఖ్యమైనటువంటి వాడుగా అయిపోయినాడు. ఇదేంటంటే దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదము. ఇదేంటంటే దేవుని జ్ఞానం కలిగి ఉండడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం. ఇది 3వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు చాలా శ్రేష్టమైన బుద్ధి. ప్రియమైన వాళ్ళారా, ఇది దానియేలు 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. కనుక ప్రధానులను, అధిపతులను, రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద చాలక ఇక్కడ ప్రియమైన వాళ్ళ దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, దేవుని జ్ఞానం కలిగి దానియేలు జీవిస్తూ ఉన్నందుకు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక పోరాటం ఎదురైతే ఉంది దానియేలుకు. 1, 2, 3, 4 లైన్ చదవండి అక్క. 6వ అధ్యాయము 4వ వచనం, 4వ లైన్. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను చాలక. దైవ జ్ఞానం కలిగిన వారు ఎట్టుంటారంటే దేవుని దృష్టికి పాపం చేయాలంటే భయపడతారు. దేవుని భయం కలిగిన వాడు పాపం అంటే భయపడతాడు. దేవుని జ్ఞానం కలిగిన వారు విధేయత కలిగి ఉంటారు, వాక్యానికి విధేయత కలిగి ఉంటారు. చాలాసార్లు మన జీవితంలో ఈ శరీరంలో ఉన్నాం కనుక
మనుషులకు విధేయత కలిగి ఉంటాం, కానీ ఒక ఆఫీస్ దగ్గరకు పోతే విధేయత కలిగి ఉంటాం, వారు చెప్పింది పాటించాల్సిందే. ఒక డాక్టర్ దగ్గరకు పోతే విధేయత కలిగి ఉంటాం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి పోవాలంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లోపలికి వెళ్ళిపోతాం. ఒక కాలేజ్ దగ్గర పోతే విధేయత కలిగి ఉంటాం, మనం చేసే ఆఫీసుల దగ్గర విధేయత కలిగి ఉంటాం. కానీ నేటి దినాన చాలా చోట్ల జరిగేటువంటి ఆత్మను ఆర్పజేసుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుని మందిరంలో విధేయత కలిగి ఉండాలంటే అస్సలు ఒప్పుకోడు మానవుడు. నువ్వెవరు చెప్పడానికి, నాకు తెలుసు. నువ్వెవరు చెప్పడానికి, అవసరం లేదు, నాకు తెలుసు. ఈ మాటలు ఆఫీసుల దగ్గర చెప్పలేం, ఈ మాటలు కాలేజీలో చెప్పలేం, ఈ మాటలు ఏదన్నా అధికారం దగ్గర పోతే చెప్పలేం మనము. కానీ దేవునింట్లో మాత్రము ఏదో విధంగా నడుచుకుంటూ ఉంటాం. ప్రేమిని వలన రాబోయే దినాలలో మన కుటుంబాలకు, రాబోయే దినాలలో మన సంఘాలకు ఆశీర్వాదకరంగా నన్ను దేవుడు పెట్టాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం కూడా కోరుకోవాలి ఏమని, అయ్యా ఈ భౌతిక సంబంధమైన జ్ఞానం నాకు అవసరం లేదు, ఈ భౌతిక సంబంధమైన జ్ఞానం నాకు అవసరం లేదు, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం కావాలి నాకు. పవిత్రమైన జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, ఒకరి కొరకు ఒకరిని కరుణించేటువంటి మనసు కలిగినటువంటి అనుభవం నాకు కావాలి, ఒకరి కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి మనసు నాకు కావాలి, ఈ జ్ఞానం నాకు కావాలి ప్రభు అని మనం కోరుకుంటే మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి స్థాయిలో దేవుడు ఖచ్చితంగా ఉంచుకుంటాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా కన్నులు ఎవరి పైన ఉన్నాయండి? జ్ఞానం గల వారి పైన ఉన్నాయి. ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం కలిగి, మాట వాక్చాతుర్యం కలిగి, జ్ఞానం కలిగి, అరే ఆ వ్యక్తి భలే మాట్లాడతారా, వాంతో ఎవరు మాట్లాడలేరురా, భలే తెలివిగా ఉంటారా. ఈ తెలివి అంత లోకంలోనే పనికి వస్తుంది, దేవుని కొరకు దేనికి పనికిరాదు. ఈ భూ సంబంధమైన జ్ఞానము, ఈ భూ సంబంధమైన జ్ఞానము ఒక ఆత్మ రక్షించడానికి కూడా పనికిరాదు. ఈ భూ సంబంధమైన జ్ఞానము నన్ను ఆత్మీయంగా సిద్ధపరచడానికి ఏమాత్రం పనికి రాదు. ఈ భూ సంబంధమైన జ్ఞానము మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆత్మీయంగా పెంచుకోవడానికి దేనికి కూడా పనికి రాదు. ఈ భూ సంబంధమైన జ్ఞానము మన కుటుంబాలను, బిడ్డలను, సంఘాలను ఆత్మీయంగా కట్టుకునేటువంటి జ్ఞానం ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానం మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ దేవుడిచ్చే జ్ఞానము ఈ భూమి మీద బ్రతికినంత కాలము అది గొప్ప స్థాయిలో కూర్చుండబెడుతుంది మనల్ని. ఈ దేవుడిచ్చే జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే పరలోక రాజ్యంలో ప్రభు పక్కన కూర్చుండబెడుతుంది మనల్ని ఒక దినాన. ప్రేమిని వలరా ఈ భూ సంబంధం జ్ఞానం ఉంది, దేవుడిచ్చే జ్ఞానం ఉంది. దేవుడిచ్చే జ్ఞానం కొరకు మనం ఎదురు చూడాలా. ఏసేపు దేవుడిచ్చే జ్ఞానం కొరకు ఎదురు చూసినందుకు, దేవుని జ్ఞానం కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి ఏసేపు ఉన్నందుకు రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నాడు. దానియేలు దేవుని జ్ఞానం కలిగి ఉన్నందుకు దానికి ఆశీర్వాదం ఏంటంటే ఆ దేశంలో ప్రధానుడిగా కనబడతా ఉన్నాడు. మన కుటుంబాల్లో మనము ఎంతవరకు ప్రార్థన జీవితంలో, మన కుటుంబాల్లో మనము దేవునికి సాక్షిగా జీవించే విషయంలో, మన గ్రామాల్లో మనము మన బంధుమిత్రుల దగ్గర దేవునికి సాక్షిగా జీవించే విషయంలో నిజంగా ముఖ్యులుగా ఉన్నామా, మనము ముఖ్యమైన వారుగా ఉన్నామా, మనము దేవుని క్రియలను ప్రశంసించే విషయంలో ముఖ్యమైన వారంగా మనం ఉన్నామా, దేవుని యొక్క పరిచయ విషయంలో దేవుని ఇంట్లో దానియేలు వలె దేవుని ఆత్మ కలిగి, దానియేలు వలె దేవుని ఆత్మ కలిగి నమ్మకస్తులముగా మనం ఉన్నామా, ఇది మనం పరీక్షించుకోవాలి. దేవుని జ్ఞానం నమ్మకంగా జీవించేటట్టు చేస్తుంది. దేవునికి ఏ పాపం చేయలేదు. దేవుని జ్ఞానము పరిశుద్ధతను కాపాడుకునేటట్టు జాగ్రత్త పడుతుంది. దేవుని జ్ఞానము కనికరం కలిగి ఉంటుంది. దేవుని జ్ఞానము ఒకరి బాధలో, శ్రమల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటుంది. దేవుని జ్ఞానము ఏసేపు, దానియేలు దేవుని జ్ఞానం కలిగి ఉండటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు వచ్చినాయి. ఎంతోమంది సాక్ష్యం చెప్తా ఉన్నారు దానియేలు గురించి, ఎంతోమంది ఏసేపు గురించి సాక్ష్యం చెప్తున్నారు. నీ గురించి, నా గురించి ఒక్కరు చెప్పేవారు ఉన్నారండి మన గ్రామంలో, మన కుటుంబాల్లో ఒక్కరు చెప్పేవాళ్ళు ఉన్నారండి మన గ్రామంలో, మన కుటుంబాల్లో. అదో పలానా ఆమె ప్రభులో ఉంది, పలానా ఆమె ప్రభు నమ్ముకున్నది, ఆమె దేవుని జ్ఞానం కలిగి పోతా ఉంది, ఆమె దేవుని జ్ఞానం కలిగి కుటుంబాన్ని పెంచుకుంటా ఉంది, బిడ్డలను ఆమె దేవుని జ్ఞానం కలిగి దేవుని కొరకు బిడ్డలను ఆత్మీయంగా బలపరుచుకుంటా ఉంది, దేవుని జ్ఞానం కలిగి కుటుంబాన్ని దేవుని రాకడ కొరకై సిద్ధపరచుకుంటా ఉంది. ఇటువంటి చిన్న సాక్ష్యం మన జీవితంలో ఎప్పుడన్నా మన గురించి చెప్పుకున్నటువంటి సందర్భాలు ఏదన్నా ఉన్నాయండి? ఉంటే కనుక గొప్ప ధన్యులు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఏసేపు తల్లిదండ్రులు లేని వాడైనప్పటికీ, ఏసేపు పరాయి దేశంలో ఉన్నప్పటికీ కేవలం దేవుని జ్ఞానం కలిగి ఉండటం బట్టి ఎంతో దీవించబడతా వచ్చినాడు, ఎంతో ఆశీర్వదించబడతా వచ్చినాడు. దానియేలు కేవలం దేవుని జ్ఞానం కలిగి ఉండటం బట్టి సింహాసనంపై కూర్చున్నాడు.
దేవుడు అన్యాస్తుడు కాదండి. దేవుని జ్ఞానం కలిగి ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదము మనల్ని ఎప్పుడు విడిచిపోదండి. చాలాసార్లు మనమే దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి బదులుగా భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం కలిగి దేవుని చేత మనం విడిచిపెట్టబడతా ఉంటాం, లోకంలో కలిసిపోతూ ఉంటాం. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన వస్త్రధారణ, లోక సంబంధమైన సహవాసము, వీటిలో సాగిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు విడిచిపెట్టింటాడు మనల్ని. దేవుని కొరకు జీవించాలనేటువంటి తీర్మానంలో నుండి దాటిపోయి ఉంటాం, బయటికి వెళ్ళిపోయి ఉంటాం. ఇదేంటంటే భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానము. ఈ భూ సంబంధమైన జ్ఞానము ఆత్మీయంగా మనం కట్టబడడానికి దేనికి పనికి రానే రాదు, దేనికి పనికి రాదు. చూడండి ప్రేమ వల్ల దానియేలు గ్రంథము, దానియేలు గురించి యేసేపు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అయ్యా నీ రాజ్యంలో దైవ జ్ఞానం కలిగిన వారు ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు యేసేపు గురించి. దానియేలు గురించి కూడా చెప్తున్నారు సాక్ష్యము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, చాలక ఎటువంటి ఆత్మ కలిగిన వాడండి? పరిశుద్ధ దేవతల ఆత్మలు కలిగిన వాడు ఉన్నాడు. తర్వాత 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు నా సమ్ముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని చదవండక నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెను, ఆయన జీవం గల దేవుడు. చాలక ఇక్కడ ఒక రాజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యేసేపు గురించి ఒక సామాన్య మానవుడు సాక్ష్యం ఇస్తే దానియేలు గురించి ఒక రాజే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, రాజ్యంలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఈ దానియేలు నమ్ముకున్న దేవునికి ప్రతి ఒక్కరు కూడా భయపడి గడగడగా వనకాలే అని చెప్తున్నారు రాజే. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి దేవుని జ్ఞానం కలిగి ఉన్నందుకు బదులుగా దేవుని నామము అనేకులకు తెలియపరచబడతా ఉంది, అనేకులకు తెలియపరచబడతా ఉంది. చాలాసార్లు మనం లోకంలో బతుకుతున్నప్పుడు ప్రేమిని చాలామంది కనపడతా ఉంటారు, భలే మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అని. ఇది ఒక జ్ఞానం అనుకుంటారు. అవులయ మాటలు మాట్లాడకుండా, నవ్వుకోవడానికి ఏదో ఒక మాటలు మాట్లాడకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా, భూత పదాల అర్థాలతో వచ్చేటట్టు మాట్లాడకుండా, వేరే భలే జ్ఞానవంతుడు రావాడు, భలే మాట్లాడతారు రావాడు, అయ్యో భలే నవ్విస్తాడు. ఈ జ్ఞానం అంతా మన ఆత్మను నరకానికి తీసుకుపోతుంది. ఈ జ్ఞానం అంతా విధేయత కలిగినటువంటి జ్ఞానం, విధేయత, దీనత్వము, మాట వినడము, పరిశుద్ధత, పవిత్రత, కనికరంతో కూడిన మనసు, ఇదంతా ఏంటంటే పరిశుద్ధతతో కూడుకున్నటువంటి మనసు, ఇదంతా ఏంటంటే ప్రియమైన వాళ్ళారా దేవుడిచ్చే జ్ఞానం. ఇది దేవుడిచ్చే జ్ఞానము. రక్షించబడి మనం ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. మనం కనుక దేవుని జ్ఞానం కలిగి ఉండింటే, ఒక్కొక్కరు ఒక ఆత్మకు దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టింటే ఈ పాటగల సంఘం ఎంతో వృద్ధి అవ్వాల్సింది. చాలాసార్లు మనము దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి బదులుగా భూ సంబంధంగా దయ్యముల జ్ఞానం కలిగి ఉండడానికి ఇష్టపడతాం. ఈ దయ్యముల జ్ఞానం ఎటువంటిదంటే చదవండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దయ్యముల జ్ఞానం ఎందుకు చూసుకుంటాం. ఏ జ్ఞానము పైనుండి దేవుడిచ్చేది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది ఉన్నది. చదవండక కింద. ఏలైనగా ఇదేంటంటే భూ సంబంధ జ్ఞానం ఏంటంటే మస్తరము అంటే చెడ్డ కళ్ళు, అంటే అసూయతో చూసేటువంటి చూపులు. ఇదంతా చూపు. మస్తరము వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు. ఇదేంటంటే నీచమైన కార్యాలలో పాల్పొందడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానము. ఒకవేళ మనలో దేవునికి సంబంధించిన జ్ఞానం ఉంటే నీచమైన కార్యాలలో పాల్పొందేటట్టు చేయదు. ఇదనా నా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి అనేకులు కూడా దేవునికి విరోధమైన కార్యాలు సాగిపోతా ఉన్నారు. లోకంలో ఆచారాలు, పద్ధతులు, కక్షలు, అసూయలు, ఓర్వలేంతనము, మస్తరము అనగా ఓర్వలేంతనము, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానము. ఈ భూ సంబంధమైన జ్ఞానం ద్వారా చిన్న ఆశీర్వాదం కూడా మన కుటుంబాలకు రాదండి. మన కుటుంబాలకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుని జ్ఞానం కలిగి ఉన్నప్పుడే. దేవుని జ్ఞానం ఏంటండి? చదవండి ఇప్పుడు 16వ వచనం, యాకోబు పత్రిక 3:16. అయితే పై నుండి వచ్చే జ్ఞానము
17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది. చాలాసార్లు మనం వాక్యానికి విధేయత చూపాలంటే చూపలేం. సులభంగా ఎద్దులు చూడండి, ఎద్దులు గమనించినారండి. పొలం ఎద్దులు పెంచే రైతు, ఆ వ్యవసాయదారుడు ఆ కాడిమని ఎత్తంగానే ఏ ఎద్దు ఏ స్థానంలో నిలబడాలనో ఆడికి వచ్చి తల మెడలు వంచుతాయట. చాలాసార్లు చూసింటాం మనం. కాడిమాను ఎద్దులపై మెడ మీద పెట్టే కాడిమని ఎత్తంగానే ఎద్దులు వచ్చి మూగజీవులు, వాటికి ఏమో ఆత్మ లేదండి, వాటికి నోరు లేదు. మనం ఏం పెడితే అవి తింటాయి. ఒకవేళ తినబుద్ధి కాకుంటే మౌనంగా ఉంటాయి. అంతేగాని ఈ ఆహారం నాకు వద్దు అని చెప్పలేదు. ఆత్మ లేదు. కానీ దేవుని ఆత్మ కలిగిన మానవుడు, దేవుని స్వరూపం కలిగిన మానవుడు వాక్యానికి విధేయత చూపలేకపోతున్నాడు. సులభంగా వాక్యానికి లోబడలేకపోతున్నాడు. సంఘాలు వృద్ధి చెందకుండా పోవడానికి కారణం ఏంటంటే, మన కుటుంబాలు, మన బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లకుండా పోవడానికి కారణం ఏంటంటే, సులభంగా దేవుని జ్ఞానానికి లోబడలేకపోతున్నాం, సులభంగా వాక్యానికి విధేయత చూపలేకపోతున్నాం, సులభంగా వాక్యమైనటువంటి కాడి కిందికి రాలేకపోతున్నాం మనము. అందుకొరకే మన ద్వారా దేవునికి మహిమ లేదు. మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ రక్షించబడి కొన్ని ఏళ్ళైంది, ఎట్టుండేవారు అట్టే ఉన్నాం. రక్షించబడి కొన్ని ఏళ్ళు ఉంది, మనమే బలంలో పాలు పొందుతున్నాం. రక్షించబడి కొన్ని ఏళ్ళైంది, మనమే ప్రభుని ఆరాధిస్తున్నాం. రక్షించబడి కొన్ని ఏళ్ళైంది, మనమే ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం. అనేకులు రావద్దా అండి? అనేకులు ప్రభుని ఆరాధించవద్దా? అనేకులు ప్రభుని మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభుని ఆరాధించి అనేకులు బలంలో పాలు పొందవద్దా? ఎప్పుడు ఎంతకాలం మనమేనా? వరి నాటేసినారండి, నారుమడి వరిమడి అయిపోయింది, కొన్ని గింజలు రావాలా. గింజలు రాకుండా అట్టే ఉంటే ఎంత బాధ అండి. వేల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయదారుడు ఎంతో శ్రమపడి ఆ గింజలు రాకుంటే ఎంత బాధ. ప్రాణం పిసికినట్టు అయిపోతుంది, ప్రాణం పోయేంత పని అయిపోతుంది. అటువంటి దుఃఖంతో దుఃఖపడతాడు వ్యవసాయదారుడు. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం అర్పించిన ప్రభు ఎంత దుఃఖపడతాడు. దేవుని జ్ఞానం కలిగి జీవించాల్సిన మనము లోక సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము, మత్సరము, అల్లరి, నీచ కార్యములలో మనం కనబడతా ఉంటే దేవుడు దుఃఖపడడా అండి? దేవుడు దుఃఖపడతాడు, దేవుడు బాధపడతాడు. మనకు దుఃఖం ఉండదు. ఇవి నీచమైన కార్యాలు నాకెందుకు రేవి, మనకు ఉండదు దుఃఖము. ఇవి అల్లరితో కూడా నా ఆట పాటలు నాకెందుకు రేవి అని మనకేం దుఃఖం ఉండదు. మనకే దుఃఖం ఉండదు, ఏ బాధ ఉండదు. దుఃఖము బాధ ఎవరికంటే మన కొరకు కలవరి శిలువలో ప్రాణం రప్పించినటువంటి ప్రభుకు మాత్రమే దుఃఖం ఉంటుంది. మనకేం దుఃఖం ఉండదు. ఏం మాట్లాడినా పెద్ద దుఃఖం ఉండదు. ఇంకా ఘనంగా చెప్పుకుంటాం మనం. ఏ క్రియలు చేసినా, దేవునికి విరోధమైన క్రియలు చేసినా ఇంకా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైనవి రెండు. ఒకటి ఏంటంటే మాట వినుట శ్రేష్టము, రెండవది ముత్యముల కంటే జ్ఞానం శ్రేష్టమైనది. ఏ జ్ఞానం అంటే దేవుని జ్ఞానము. ఈ దానియేలు విషయంలో కానీ, యేసేపు విషయంలో కానీ వారి సింహాసనం మీద రాజుల పక్కన కూర్చున్న కారణం ఏంటంటే దేవుని జ్ఞానం కలిగి ఉన్నారు. వారు సులభంగా దేవునికి లోబడతా ఉన్నారు. సంఘాలలో సంఘ ప్రార్థనలు ఉన్నప్పటికీ, బైబిల్ స్టడీ ఉన్నప్పటికీ, ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పటికీ, ఆదివారం ఆరాధన ఉన్నప్పటికీ, దేవుని సేవకులు బోధకులు ఉన్నప్పటికీ కూడా సులభంగా వాక్యానికి విధేయత చూపలేని స్థితిలో ఉన్నాం మనం. అందుకొరకే సంఘాలు వర్ధిల్లలేదు. సంఘాలు వర్ధిల్లపోవడానికి కారణం ఏంటంటే, మన బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే, కుటుంబాల్లో తల్లిదండ్రులుగా, సంఘాల్లో మన బాధ్యతగా సులభంగా వాక్యానికి లోబడలేని స్థితిలో ఉన్నాం. అందుకొరకే ఎట్టుండే ఆత్మలు అట్టే ఉంటాయి. గొడ్డుబారిన తనము, మోడుబారిన స్థితి. ప్రేమైన వాళ్ళారా, ప్రభు ఆ స్థితిలో ఉండాలని మనల్ని గురించి కోరుకోలేదు, కానీ దేవుని జ్ఞానం చేత మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ దానియేలు జీవితంలో దానియేలు విషయానికి వస్తే ఒక రాజ్య సాక్ష్యం చెప్తున్నాడు. మీరందరూ కూడా దానియేలు దేవుని సేవించండి, దానియేలు దేవునికి గడగడ వనకండి, భయపడండి అని చెప్తున్నాడు. చిన్న సాక్ష్యం మనకంటూ ఉందండి. మన గ్రామంలో చిన్న సాక్ష్యము, ఒక చిన్న బిడ్డ మన గురించి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. ఒక్క చిన్న ఆత్మను, ఒక బిడ్డను రక్షించుకున్నటువంటి అనుభవం ఎప్పుడైనా మన జీవితంలో ఉందా అండి? ఉండగలిగితే మంచిది, ఉంటే ఇంకా మంచిది. శ్రేష్టమైన ఏంటంటే, ప్రేమైన వాళ్ళారా, శ్రేష్టమైన బట్టలు ఉన్నాయి, శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, శ్రేష్టమైన పదవులు ఉన్నాయి, శ్రేష్టమైన స్థలాలు ఉన్నాయి. అయితే మన ఆత్మీయంగా చూసుకున్నట్టయితే శ్రేష్టమైనది ఏంటంటే ఆయన మాట వినడం శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానము శ్రేష్టమైనది. జ్ఞానము
శ్రేష్టమైనది. ప్రియమైన వాళ్ళారా, దేవుని జ్ఞానం కలిగి ఉంటే, అనగా సులభంగా వాక్యానికి లోబడే మనసు మనకుంటే, యోసేపును దానియేలును దీవించినట్టుగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథం 8:11 మనం చదవండి. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. ముత్యాలు కూడా పనికిరావండి. ముత్యాలు, వజ్రాలు, బంగారు, డబ్బు, పొలాలు, ఆస్తి, ఐశ్వర్యము, చందములు ఏవి కూడా దేవుని జ్ఞానం కంటే మించినవి కావు. దేవుని జ్ఞానము మనల్లో ఎంతో ఆశీర్వాదకరమైన ఎత్తైన స్థాయిలోకి తీసుకుపోతుంది. ఈ రహస్యం తెలియదు చాలాసార్లు మనకు. ఇది తెలియక ఆరాటపడతా ఉంటాం. వాక్యానికి విధేయత చూపితే చాలండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని కనుదృష్టిలో మనల్ని పెట్టుకుంటాడు ఆయన. దేవుని కనుదృష్టిలో మనల్ని ఆయన పెట్టుకుంటాడు. చూడండి, అందుకొరకే భక్తులు జ్ఞానం గురించి చాలా విషయాలు చెప్పినారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 16 చదవండక. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు చదవండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు మనము సామెతలు 16 చదువుకున్నాం. జ్ఞానమును సంపాదించుకొనుట ఎంతో శ్రేష్టమైనది. ఏంటంటే చూడండి 17వ వచనం. పవిత్రతను సంపాదించుకోవడం శ్రేష్టం అనుకోవచ్చు. సమాధానాన్ని కలిగి ఉండడం శ్రేష్టం అనుకోవచ్చు. మృదువైన మనసు కలిగి ఉండడం శ్రేష్టం అనుకోవచ్చు. సులభంగా వాక్యానికి లోబడడం శ్రేష్టం అనుకోవచ్చు. కనికరం కలిగిన మనసు కలిగి ఉండడం శ్రేష్టం అనుకోవచ్చు. మనము ఇదంతా శ్రేష్టం అండి, శ్రేష్టమైనవి ఇవన్నీ. ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక వ్యక్తికి, ఒక యవనస్తునికి, ఒక యవనస్తురాలకు దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలాంతులు ఇవన్నీ. ఆత్మీయ తలాంతులు. ఒక చిన్న వాలంటీర్ ఉద్యోగం రాగానే అసలు ఎంత ఉప్పొంగిపోయి అసలు ఎదుటగా ఉండే వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా మాట్లాడే దినాలు. చిన్న ఉద్యోగం ఉండగానే ఏదో ఆరాటి పడిపోతా ఉంటాడు మానవుడు. బయట స్థితి, మన ఎంత పెద్ద హోదా స్థితిలో ఉన్నా దేవునిటికి వచ్చేలా మనం ఎట్టుండాలంటే దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. సులభంగా వాక్యానికి లోబడే మనసు కలిగి ఉండాలి. హైదరాబాద్ హెబ్రోన్లో కోటీశ్వరులు అండి, వాళ్ళ జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి మందిరానికి ఎట్టొచ్చారో తెలుసా అండి? లక్షలు విలువ చేసే కార్లు వస్తారు మందిరానికి. డోర్ తీసేవారు ఒకరు, నీళ్ళ బాటిల్ మోసేవాళ్ళు ఒకరు. అటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు అండి వాళ్ళు. మందిరానికి వచ్చిన తర్వాత, మందిరం అయిపోయిన తర్వాత పాయింట్ పైకి గటకాల వరకు పాయింట్ మరుచుకొని, రెట్టలీడికి మరుచుకొని, సెల్ ఫోన్ కింది జోలు పెట్టుకొని ఇస్తరాలు తీసేవారు ఉన్నారండి. తిన్న ప్లేట్ తీసేవాళ్ళు. చాలా చోట్ల మనలాంటి సంఘాలలో, చిన్న చిన్న సంఘాల్లో చిన్నది రాగానే ఎంత ఉప్పొంగిపోయేటువంటి వారు ఉన్నారో సంఘాల్లో. అందుకొరకేనండి వారు ఎంతో దీవించబడినారు, ఎంతో ఆశీర్వదించబడినారు. భూ సంబంధమైన జ్ఞానం మనల్ని ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది. నేను ఎందుకు విధేయత చూపాలి, నువ్వెందుకు విధేయత చూపుతావు, సుభాగు నువ్వు విధేయత. అపవాది జ్ఞానం ఇదంతా కూడా. ఇదంతా ఏంటంటే అపవాది జ్ఞానం. వాక్యానికి లోబడనీయదు ఈ భూ సంబంధమైన జ్ఞానం. మన జీవితంలో ఉన్నంత వరకు వాక్యానికి లోబడదు ఈ శరీరం. జ్ఞాపకముడు ఈ లోకంలో బ్రతినంతకాలం వాక్యానికి విధేయత చూపకుంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు ఎత్తబడలేం, విడవబడతాం. పరలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ప్రభు వేరే వారిని కూర్చొని పెట్టుకుంటాడు. నీళ్ళు చూడండి, ఎత్తు పొలాల నుంచి కింది పొలాలకు పారుకుంటూ పోతుంటాయి. ఎక్కడ పోవడానికి అనుకూలత ఉందో అక్కడ ప్రవహించుతూ ఉంటాయి. వాక్యం కూడా అంతే. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా అంతే. దేవుడిచ్చే మేలులు కూడా అంతే. ఎక్కడైతే దేవుని జ్ఞానం కలిగి ఉండేటువంటి హృదయాలు, ఏ కుటుంబం అయితే ఉంటుందో దేవుని జ్ఞానం కలిగి, ఏ సంఘం అయితే దేవుని జ్ఞానం కలిగి ఉంటుందో, ఏ యవనస్తులు అయితే దేవుని జ్ఞానం కలిగి ఉంటుందో, అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీటి వల్లే ప్రవహిస్తూ ఉంటాయి. విధేయత కలిగి ఉండేటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దేవుని జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. సామెతలు 16 చదవండి. సామెతలు 16 అపరంజిని సంపాదించకంటే ఏ జ్ఞానం అండి? లోక సంబంధమైన జ్ఞానమా? కాదండి, దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానం మనకు వద్దండి. మనల్ని, మన కుటుంబాలను ఈడ్చుకొని పోయి నరకంలో పడేస్తాయి లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానంలో ఏమున్నాయంటే గర్వం ఉంది,
అహంకారం ఉంది, అతిశయం ఉంది, తర్వాత అల్లరితో కూడిన పాటలు ఉన్నాయి, ఉప్పొంగిపోవడం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ భూ సంబంధ జ్ఞానానికి మనం వేరే ఉండాలి. ఈ లోకంలో దేవుని జ్ఞానానికి మనం దగ్గరగా ఉండాలా. చాలాసార్లు బలంలో పాలు పొందినప్పటికీ కూడా దేవుని జ్ఞానానికి దగ్గర ఉండాల్సిన మనము భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండడానికి ఇష్టపడతాం, భూ సంబంధమైన అలవాట్లకు కలిగి ఉండడానికి ఇష్టపడతాం. మనం జీవించే జీవితం చాలా శ్రేష్టమైనది. ప్రియమైన వాళ్ళారా, మనం జీవించే జీవితము చాలా ప్రశస్తమైనది. ఏందో అనుకుంటాం, మనం బలంలో పాలు పొందుతున్నాము, రొట్టె తింటున్నాము, రసం తాగుతున్నాము, ఏదో వారం అంతా ఆరోగ్యంగా ఉంటాము. ఇది కాదు. రక్షించబడి ఎన్ని ఏళ్ళ నుంచి బలంలో పాలు పొందుతున్నాం మనము? ఎంతవరకు దేవుని జ్ఞానం కలిగి ఉన్నాం? మన సంఘంలో, కుటుంబంలో, మన బిడ్డల విషయంలో దేవుని జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నామా? మన భర్త విషయంలో దేవుని జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నామా? మన భార్య విషయంలో దేవుని జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నామా? దేవుని సేవకుని విషయంలో దేవుని జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా. బల్ల అంటే ఏదో కాదు, చూడడానికి ఆ గోధుమ పిండితో చేసే రొట్టె ముక్కలే కావచ్చు, ద్రాక్ష రసం కావచ్చు, కానీ ప్రియమైన వల్ల ప్రభుత్వం మనం ఐక్యపరచబడుతున్నాం. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. దేవుని జ్ఞానం కలిగి ఉండకుంటే దేనికి బల్లలో పాలు పొందేది? ఈ బల్ల అనేది ఏంటంటే వారము, నెలలు, సంవత్సరాలు జరిగే కొద్దీ దేవుని యొక్క స్వరూపంలోకి మనం మారాలా. దేవుని యొక్క ప్రభు యొక్క సాత్వికము, ప్రభు యొక్క మంచితనము మనలోకి రావాలా. అంతేగాని భూ సంబంధమైన జ్ఞానం కలిగి లోకంలో మనకు అనుకూలమైన జీవితం జీవించి తిరిగి ఆదివారం రాగానే బల్లలో పాలు పొందాలని కాదు, ఆదివారం రాగానే బల్లలో పాలు పొందాలని కాదు. దేవుని జ్ఞానం చాలా ప్రశస్తమైనది. వాక్యానికి విధేయత చూపడం, వాక్యానికి విధేయత కలిగి జీవించడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి, విషయం కూడా. అందుకొరకే జ్ఞానం గురించి భక్తులు చెప్తున్నారు. చదవండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానం కలిగిన కుమారుడు ఏమంటాడక్క? జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని. ఏ జ్ఞానం కలిగిన వాడు? లోక సంబంధమైన జ్ఞానమా, దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపడతాడు. ఈ దేవుని జ్ఞానం ఎప్పుడు వస్తుంది పిల్లలకు? చదవండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును చాలక ఏంటండి? ఇప్పుడు జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? దేవుని జ్ఞానము బెత్తం వాడాలి మనం. చాలాసార్లు మన పిల్లలు మనము ఎంతో మమకారంగా ఒక దెబ్బ కొట్టము, గట్టిగా దండించము, నొప్పి కలిగేటట్టు మనము కొట్టము. రేయ్ బడికి పోవా, పోకుంటే మళ్ళీరా నాయన నువ్వు బాగుంటే చాలు. రేయ్ కాలేజీకి పోవా, పోకుంటే మళ్ళీ నాయన నువ్వు బాగుంటే చాలు. రేయ్ పనికి పోవా, చేతిని చేయలేవా, వద్దులే నాయన పనికి వద్దేం వద్దు, ఇంటికన్నా ఉండు, రే నువ్వు బాగుంటే చాలరా. ఇదంతా ఏంటంటే ఓ సంబంధమైన జ్ఞానము. బిడ్డలకు దేవుని జ్ఞానం రావాలంటే చిన్నతనంలోనే బెత్తంతో కొట్టాల వారిని. చిన్నతనంలోనే బెత్తం వాడాలా. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల విషయంలో బెత్తం వాడరో వారు పెద్ద అయిన తర్వాత మనకు సంతోషం కలిగించాల్సిన బిడ్డలు మనకు దుఃఖం కలగజేస్తారు. దేవుని జ్ఞానంలో నిలవరు. చాలాసార్లు అసలు మా పిల్లల్ని కొట్టమండి మేము. చాలామంది చెప్పే విషయాలు ఇదే, కొట్టమండి అసలు. వాళ్ళకంటే ఏం ఎక్కువ అండి, ఇదంతా వాళ్ళ కోసమే కదండి, వాళ్ళ కోసమే కాదని చెప్పలేదు. కానీ దైవ జ్ఞానంలో ఆ బిడ్డలు లేకుంటే, దేవుని జ్ఞానంలో ఆ బిడ్డలు లేకుంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కన్నీరు, దుఃఖము, బాధ అప్పుడు మొదలైపోతుంది. లోక జ్ఞానం కలిగి, భూ సంబంధమైన జ్ఞానం కలిగి, నీచమైన కార్యాలలో అల్లరితో కూడిన ఆటపాటల్లో తిరుగుతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది, వరే ఎంత పొరపాటు చేసినా విని చిన్నతనం నుంచి దేవుళ్ళు పెంచుకుంటే బాగుందని. దేవుడు అవకాశం ఒక్కసారి ఇచ్చాడు. ఎప్పుడంటే బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే బెత్తం వాడాలా మనం. బెత్తం వాడకుండా కొడితే ఆడ దుఃఖపడతాడో, కొడితే ఆడ బాధపడతాడో, ఇదే అయిపోతుంది. ప్రేమైన వాళ్ళారా, జ్ఞానం కలిగిన కుమారుడు, ఏ జ్ఞానం అండి? దేవుని జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపడతాడు. ఇప్పుడు యేసేపు గురించి జ్ఞాపకం చేస్తాం. యేసేపు ద్వారా తండ్రికి, వారి అన్నగారికి ఎంతో సంతోషం కలిగింది. యాకోబు ఐగుప్తు దేశంకి వచ్చిన తర్వాత కనానులో కరువు వచ్చినప్పుడు
యేసేపు అన్నగారు, వారి భార్యలు, పిల్లలు, యాకోబు అందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చినారు. యాకోబు ఎంత సంతోషించినాడో, ఎంతో సంతోషించినాడు. కారణం ఏంటంటే యేసేపు దేవుని జ్ఞానం కలిగి ఉండడాన్ని బట్టి తన తండ్రి అయిన యాకోబు ఐగుప్తు దేశంలో ఎంతో సంతోషించినాడు. మన బిడ్డలు దేవుని జ్ఞానం కలిగి ఉండాలంటే ముందుగా మనం దేవుని జ్ఞానం కలిగి ఉండాలా. పవిత్రమైన జీవితం జీవిస్తూ, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, సులభంగా వాక్యానికి లోబడుతూ, విధేయత చూపుతూ, దేవుని చిత్తం నెరవేరుస్తూ, దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకుంటూ మనము ముందుకు సాగిపోవాలి. అది మన బిడ్డలు చూశారు. మనలో విధేయత లేకుండా, మనలో వాక్యానికి చోటు లేకుండా అవిధేయులుగా మనం జీవిస్తూ ఉంటే బిడ్డలు దేవుని జ్ఞానంలో ఏం పెరుగుతారండి? ఏం పెరగరు. మనకు సంతోషం అనిపిస్తుంది అంటే, రే నా పిల్లలు పెద్దలైనారు, మంచిగా ఉన్నారు నువ్వు. కానీ భవిష్యత్తులో వారి ద్వారా మనము ఎంత దుఃఖం అనిపించాలంటే ప్రియమైన వాళ్ళరా, అప్పుడు అర్థమై ఈ మాటలు అప్పుడు కూడా గుర్తుకొస్తాయి మనకు. దేవుని జ్ఞానం మనల్ని కాపాడుతుంది. దేవుని జ్ఞానం మనల్ని దేవుని దృష్టిలో మనము, మన కుటుంబాలు, మన సంఘం ఉండేటట్టు చేస్తుంది. చదవండి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనం. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది మనల్ని? చదవండి అక్క, చదవండి అక్క. జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి తొలగును. అదే భూ సంబంధమైన జ్ఞానం ఉందనుకోండి, ఏ కీడుకు భయపడు పోతా ఉంటాడు, లోకంలో కలిసి పోతా ఉంటాడు. చీకటి మార్గాలు, చీకటి సహవాసము, అల్లరితో కూడిన ఆటపాటలు, అవిధేయత, మూర్ఖత్వము, మొండితనము, అసూయ, ఈర్ష్య, ద్వేషం, వీటితో సాగిపోతూనే ఉంటుంది జీవితం. భూ సంబంధమైన జ్ఞానం. అదే దేవుని జ్ఞానం కలిగి ఉంటే, జ్ఞానం కలిగిన వాడు కీడు నుండి తొలగిపోతాడు, భయపడతాడు. ఆత్మీయ జీవితానికి కీడు కలిగించేటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు భయపడి పక్కకి వెళ్ళిపోతాడు, దాక్కుంటాడు. ఎవరంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు. ఎవరంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 3:21. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును, వివేచనను ప్రియమైన సంపాదించుకోవాలి మనం. లెస్సైన జ్ఞానము, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి మనం. భూ సంబంధమైన జ్ఞానము మనల్ని ఆత్మీయంగా ఏమాత్రం కట్టలేదు. భూ సంబంధమైన జ్ఞానము మనల్ని ఆత్మీయంగా ఏం ప్రయోజనం కూడా ఉండదు మనకు. భూ సంబంధమైన జ్ఞానము, దేవుని జ్ఞానం సంపాదించుకొని తల్లి కుమారునికి చెప్తుంది. జ్ఞానం కలిగి ఉండము, దేవుని జ్ఞానం కలిగి ఉండమని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. యేసేపు దేవుని జ్ఞానం కలిగి ఉండడం బట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. దానియేలు దేవుని జ్ఞానం కలిగి ఉండడం బట్టి దానియేలు దేవుడు గొప్పవాడని రాజు చెప్తా ఉన్నాడు. ఈ రెండు జ్ఞానాలు జాగ్రత్త పెట్టుకోవాలి. లోక సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము. దేవుని జ్ఞానం మనల్ని ఘనంగానే ఉంచుతుంది ఎప్పుడైనా కూడా. దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి ఆస్తులు అవసరం లేదు. దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి చదువు అవసరం లేదు. దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి ఏ పాండిత్యం అవసరం లేదు. కేవలము వాక్యానికి విధేయత చూపే మనసు ఉండే చాలండి. దేవుని జ్ఞానం చేత మన హృదయాలను దేవుడు నింపుతాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనము. జ్ఞానం ఏం చేయాలంటండి? సంపాదించుకోవాలా. ఎక్కడన్నా దొరుకుతుంది జ్ఞానము. సరే, ఒక 10 రూపాయలు ఇచ్చి ₹1,00,000, 20 లక్షలు, 30 లక్షలు ఎంతో కొనుక్కోవడం జ్ఞానం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో జ్ఞానం ఉందండి. యవ్వన కాల జీవితాన్ని ఎట్లా కాపాడుకోవాలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కుటుంబంలో బిడ్డలను ఎట్లా ఆత్మీయంగా పెంచుకోవాలో జ్ఞానం గురించిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని రాజ్యం కొరకు ఎట్లా సిద్ధపడాలో జ్ఞానం కలిగి తెలుసుకోవాల్సిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అపార్థం చేసుకోవద్దు. ఒకటి అడుగుతాం మిమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు బైబిల్ చదివినటువంటి వారు ఒక్కసారి చేతులు ఎత్తండి, నేను చూడాలనుకుంటున్నా. ఈరోజు బైబిల్ చదివినటువంటి వారు చాలండి, క్షమించండి, అపార్థం చేసుకోవద్దు. మనల్ని ఆత్మీయంగా కట్టేది బైబిల్, మనల్ని ఆత్మీయంగా నడిపించేది బైబిల్, మన సంఘాన్ని ఆత్మీయంగా కట్టేది బైబిల్ గ్రంథం, మన బిడ్డలను కూడా ఆత్మీయంగా కట్టేది బైబిల్ గ్రంథమే. తప్పకుండా ప్రతిరోజు చదవాలి. ఎంతో జ్ఞానం ఉంది ఈ బైబిల్ గ్రంథంలో. ప్రియమైన వాళ్ళారా, చూడండి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం.
జ్ఞానమును విడవకుండా ఉండిన ఎడల చాలక కాపాడుతుంది. యేసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చింది, కానీ చేయడానికి భయపడి దూరంగా పారిపోయినాడు. ఏం జ్ఞానం కలిగి ఉన్నాడు యేసేపు? దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుని జ్ఞానము కీడు నుంచి దూరంగా తీసుకుపోతుంది. దేవుని జ్ఞానము పాపం చేయకుండా కాపాడుతుంది. చదవండక మనం చదవండి. జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే కాపాడుతుంది. దేవుని జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే లోక మాలిన్యం మనల్ని లేకుండా కాపాడుతుంది. దేవుని జ్ఞానం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే లోకంలో ఉన్న చీకటి కార్యాలు మన జీవితం అసలు మన హృదయంలో చొరబడకుండా కాపాడుతుంది. జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు అంటే అర్థం ఏంటంటే విధేయతను విడిచిపెట్టకూడదు, సులభంగా లోబడే మనసును విడిచిపెట్టకూడదు, కనికరం కలిగిన మనసును విడిచిపెట్టకూడదు, ఒకరికొకరు ప్రార్థన చేసే మనసును విడిచిపెట్టకూడదు. ఈ దేవుడిచ్చే జ్ఞానంలో ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 7వ వచనం, జ్ఞానాన్ని సంపాదించుకున్నటయే. జ్ఞానానికి ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవడము, విధేయత, సాత్వికము, దీనత్వము, మంచి మనస్సు, కనికరంతో కూడుకున్నటువంటి జీవిత అనుభవాలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6:6 చదవండి అక్క. సో మరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటిని అర్థాన్ని కనిపెట్టి. చాలక చీమలు ఎంతండి అసలు? చీమలు, నేను చాలాసార్లు చీమలు గమనించినప్పుడు ఒకచోట ఏదైనా బియ్యం గింజ కానీ ఏదైనా వాటికి కావాల్సిన ఆ పదార్థాలు ఒక్కటి ఉందనుకోండి, ఒకటి ఆ సీమ ఎన్ని సీమలు చెప్తుందో తెలియదు. సీమలు ఇంకా కోట్లు ఇంకా ఎంచుకోలేవు. లోపల సొరంగాలలో ఎన్ని ఉంటాయో తెలియదు సీమలు. ఒక్క సీమ పోయి అన్ని సీమలకు దారి చూపించుకుంటూ వస్తుంది. ఆహారాన్ని సమకూర్చుకునేటప్పుడు ఒకదాని కూడా ఎదురైతూ ఉంటాయి, కానీ పక్కకు సర్దుకుంటూ అసలు ఎంత సహకరించుకొని పోతూ ఉంటాయి సీమలు. వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో అవి నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. ఖాళీగా ఉండవు అవి చీమలు ఖాళీగా ఉండనే ఉండవు. ప్రేమిన వాళ్ళారా, పెద్దగా బలం లేదు వాటికి, కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి మనము, దేవుని పోలిక కలిగినటువంటి మనము అనేక సార్లు దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి బదులుగా భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండడానికి ఇష్టపడతాం. వాక్యానికి సులభంగా లోబడాల్సిన దానికి బదులుగా వాక్యానికి విరోధంగా చేయడానికి మనం ఇష్టపడతాం చాలాసార్లు. ఇదంతా ఏంటంటే మన ఆత్మీయ జీవితము నష్టపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఒకవేళ మన జీవితంలో దేవుని జ్ఞానం కలిగి ఉంటే యేసేపు వలె, దానియేలు వలె దేవుడు మనం దీవిస్తాడు. ఒకవేళ దేవుని జ్ఞానం లేకుంటే మనకి ఏం కలుగుతుందో, ఏం నష్టం ఉంది చూడండి. సామెతలు 1:32. సామెతలు 1:32. జ్ఞానం లేని వారు చాలక. ఒకవేళ దేవుని జ్ఞానం లేకుంటే ఏమవుతుందండి? దేవుని చేత విసర్జించబడతాం. దేవునిపై తిరుగుబాటు చేస్తామంట మనం. వాక్యానిపై తిరుగుబాటు చేస్తాం. ఏం దేవుడు ఏం చేసినాడు, అసలు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? చూడండి, ఏబు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది ఒకటి. ఏబు గ్రంథములో 21:15 చదవండక. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడేవాడు ప్రార్థన చేయుట చేత చాలక. చూడండి, మనుషుడి యొక్క స్వభావం ఏంటంటే దేవుని నమ్ముకోవాలన్నా లాభం కావాలంట, వాక్యానికి విధేయత చూపాలంటే లాభం కావాలంట, వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారంగా జీవించాలనే కూడా లాభం కోరుతా ఉన్నాడు మనుషుడు. ఇదంతా పక్షపాతం బుద్ధి అండి ఇది. ఒకవైపు ఏమో దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి, దేవుని కనుదృష్టిలో మా కుటుంబాలు, మా బిడ్డలు ఉండాలి ఒకవైపు. రెండవ కోణం ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపం, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలనుకుంటాం. దానియేలు, యేసేపులు దేవుని జ్ఞానం కలిగి ఉండడాన్ని బట్టి సింహాసనాల మీద కూర్చున్నారండి. ఊరికనే కూర్చోలేదు వారు. వారి జీవితాలు ఎన్నో శోధనలు ఎదురైనాయి, శ్రమలు ఎదురైనాయి, మరణకరమైన పరిస్థితులు ఎదురైనాయి, చెరసాలను సంఖ్యలు ఎదురైనాయి. అన్నిటిలో ఏ పరిస్థితులు ఎదురైనా కూడా దేవుని జ్ఞానంలో వారు నిలిచి ఉన్నారు. శిక్ష పడుతుందని దేవుని జ్ఞానం విడిచిపెట్టి భౌతిక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండలేదు వారు. యేసేపు జీవితం కానీ, దానియేలు జీవితం కానీ. దేవుని జ్ఞానము కీడు నుంచి తప్పిస్తుంది, దేవుని జ్ఞానం కాపాడుతుంది. ఒకవేళ దేవుని జ్ఞానం లేకుంటే మనం దేవునికి దూరం అయిపోతాం.
ఇదే సామెతలు 27:12, 27 అధ్యాయం 12వ వచనం. సామెతలు 27:12. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివాడు యోచింపక. ఒకవేళ జ్ఞానం లేదనుకోండి, దేవుడి జ్ఞానము, ఆపదలో పడతాం. అది ఏ ఆపదన్నా కానీ ఎట్టుంటుందంటే ఆపద, మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ప్రసంగిలో ఒక మాట ఉంది, చదవండి. సామెతల ప్రక్కలోనే సామెతల ప్రక్కలోనే ఉంటుంది. ప్రసంగిలో 9వ అధ్యాయము 12వ వచనం, పేజీ నెంబర్ 561. 561 పేజీ నెంబరు, ప్రసంగి 9:12 చదవనక. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు చిక్కుపడతారు. అనుకోకుండా చిక్కుపడతాం. జ్ఞానం లేనివాడు యోచింపగా నాశనంలో పడిపోతాడు, కీడులో పడిపోవను. ప్రియమైన వాళ్ళారా, దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే కీడులో పడకుండా మనల్ని కాపాడుతుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని నష్టంలో పడకుండా కాపాడుతుంది. దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యం మనకు. భౌతిక సంబంధమైన జ్ఞానం నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చలేదు. దేవుని మందిరంలో భౌతిక సంబంధమైన జ్ఞానం పనికి రాదు. ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించుకోవాలంటే భూ సంబంధమైన జ్ఞానం పనికే రాదు. కేవలము దేవునికి సంబంధించిన జ్ఞానం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. విధేయత, దీనత్వము, సాత్వికము, సులభంగా వాక్యానికి లోబడేది. మనం జ్ఞానం లేకుండా అనుకోండి, దేవునికి దూరం అయిపోతాం. జ్ఞానం లేకుండా ఉంటే ఆపదలో చిక్కుపడతాం. సామెతలు 8:11 చదవండి. సామెతలు 8:11. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైన చాలక. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైన జ్ఞానం ఏంటంటే దేవుడి ద్వారా వచ్చేటువంటి జ్ఞానము. యాకోబు 3:16 ప్రకారం ఈ జ్ఞానం కలిగి ఉండాలి మనం. అంతేగాని లోక సంబంధంగా మాట్లాడము, లోక సంబంధంగా నడుచుకోవడము, లోకంలో ఏదో నేను పోతా ఉంది నా జీవితము అన్నీ దాటుకొని పోతున్నా అనుకుంటాం మనం చాలాసార్లు. పిట్టలు బాధాకరమైన వలలో చిక్కుపడినట్లుగా, చేపలు బాధాకరమైన వలలో చిక్కుపడినట్లుగా హఠాత్తుగా ఒక దినాన మనం చిక్కుపడతాం. అప్పుడు ప్రభు చేత మనం విడిచిపెట్టబడతాం. ఈ లోకంలో జీవించేంత వరకు మన జీవితము దేవుని జ్ఞానం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. సంఘక్షేమం కొరకై, మన బిడ్డల ఆత్మీయత కొరకై. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ దేవుని జ్ఞానం నాకు మనం చోటు ఇవ్వలేదా, వాక్యానికి సులభంగా లోపలేకపోతున్నామా, నష్టం ఉంది, పతనం ఉంది, కీడు ఉంది, అపాయం ఉంది. అగ్ని ఆరదు పురుగు చావదచట, పండ్లు కొరుకుచు వేదన నొందెదవు, బూడిద కాదు దేహం బాధకు అంతమే లేదు. ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్మనిచో నీ గతియు నంతే. దేవుని జ్ఞానం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే ఆ ప్రభు పక్కన కూర్చుని పెట్టుకుంటాడు మనల్ని. ఒకవేళ దేవుని జ్ఞానం బదులుగా భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం మనం కలిగి ఉంటే మనల్ని దేవుని రాజ్యానికి పోకుండా అడ్డుకుంటుంది. చివరిగా ఒక మాట చదువుకొని బలలో పాలు పొందుతాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి అరటిని తిని ఆ పాత్రలోనిది పరీక్షించుకోవాలి. మనం ఏమని పరీక్షించుకోవాలి? 2024 సంవత్సరం 9 నెలలు పూర్తి అయిపోయినాయి. 10, 11, 3 నెలలు ఉంది. ఒకవేళ ఈ 9 నెలలు మనం ఏ జ్ఞానం కలిగి ఉన్నామో అది మనకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుని జ్ఞానం కలిగి ఇన్ని ఏళ్ళు మనం ఉండింటే మన ద్వారా అనేకులు రక్షించబడేవాళ్ళు. దేవుని జ్ఞానం కలిగి లోకంలో జీవించి ఉంటే
మన ద్వారా అనేకులు దేవుని మంచితనాన్ని రుచించేవారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో బలంలో పాలు పొందే మనము భూ సంబంధ జ్ఞానం వద్దు. మనకు భూ సంబంధ జ్ఞానము సంఘంలో ఆత్మకార్యాలు జరగకుండా ఆపుతుంది, అనేకులు రక్షణ పొందకుండా చేస్తుంది. భూ సంబంధమైన జ్ఞానము మన బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లకుండా చేస్తుంది. భూ సంబంధమైన జ్ఞానము మనం ఆత్మీయంగా వర్ధిల్లకుండా చేస్తుంది, అడ్డుకుంటుంది. అయితే దేవుడిచ్చే జ్ఞానం ఎటువంటిదంటే సింహాసనాల మీద కూర్చోబెడుతుంది. ఒక దినాన మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను తీర్మానం చేసుకుందాం. ప్రభా, భూ సంబంధ జ్ఞానం నాకొద్దు, భూ సంబంధమైన మాటలు నాకొద్దు, భూ సంబంధమైన క్రియలు నాకొద్దు. మీరిచ్చే జ్ఞానం నాకు కావాలి, మీరిచ్చే పవిత్రత కావాలి, మీరిచ్చే పరిశుద్ధత కావాలి, మీరిచ్చే మృదువైన స్వభావం కావాలి, మీరిచ్చే ఆ వాక్యానికి సులభంగా లోబడే మనసు నాకు కావాలి. ఈ తీర్మానం చేసుకొని ఏకకరమైన రీతితో బలలో పాలు పొందితే మనం ఎంతో శ్రేష్ఠులము. మోకరించుదాం, బలలో పాలు పొందుతాం. ఒక నూతనమైన విధానంలో ఇక నుంచి మనము లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైన ఆచారాలు, ఇదంతా భూ సంబంధమైన జ్ఞానం ద్వారా వచ్చే విషయాలు. మనకు అసలు అవసరం లేదండి అవన్నీ. దేవుని జ్ఞానం కలిగి ఉండడం చాలా శ్రేష్టము. యేసేపు వలె, దానియేలు వలె మనం వర్ధిల్లుతాం. యేసేపు వలె, దానియేలు వలె మనము ఎంతో దీవించబడతాం. ఒక తీర్మానం చేసుకుందాం, దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి మనం ఇష్టపడతాం. సేవకునిగా నేను, విశ్వాసంలో మనం అందరము బలలో పాలు పొందుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందుతని, ప్రభునేసి తాను అప్పగించి మరి రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడం చెప్పాను. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క బల దగ్గరికి వచ్చిండగా సహాయం చేయండి. భూ సంబంధమైన జ్ఞానము సంఘము వర్ధిల్లకుండా, మా కుటుంబాలు ఆత్మీయంగా వర్ధిల్లకుండా చేస్తుంది. అయితే మీరిచ్చే జ్ఞానము మా సంఘాన్ని వర్ధిల్ల చేస్తుంది. మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను, అనేకులను ప్రభా మీ యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ప్రభా, మీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 2024 సంవత్సరం అయిపోవచ్చింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపు మీ జ్ఞానం కలిగి ఉండడానికి మేము సిద్ధపాటు కలిగిన మనసులకు సహాయం చేయండి. సులభంగా మీ వాక్యానికి విధేయత చూపేటువంటి అనుభవంలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఏకంగా బలలో పాలు పొందుతుంటే దయతో క్షమించండి. ప్రభా, ఏకమైన రీతిలో బలలో పాలు పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి బలలో పాలు పొందేటువంటి వారు మీ కుడి చేయి పైకి ఉంచండి. పాత్ర మీ దగ్గర వచ్చి చిన్న ముక్క తీసుకోనండి.